నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. నేను బబిత. ఫిబ్రవరి 13న అమరావతికి ఆహ్వానం సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. టీమ్ ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే ఆల్, ఎలా ఉన్నారు? అండ్ కంగ్రాచులేషన్స్, ట్రైలర్ రిలీజ్ అయిన 3 డేస్లోనే 1+ మిలియన్స్లో వెళ్తోంది. కంగ్రాచులేషన్స్ దానికి. అండ్ సార్, ఏంటి మిమ్మల్ని అడగాలి ఫస్ట్, వ్యాలంటైన్ వీక్లో ఒక హారర్ జానరాతో ముందుకు రాబోతున్నారు. అంటే అది ఒక స్ట్రాటజీ అని చెప్పాలా, లేకపోతే ఏమనుకోవాలి? అంటే అందరూ లవ్ దాంతో ముందుకు వస్తుంటే వ్యాలంటైన్స్ వీక్లో మీరు మాత్రం భయపెట్టించడానికి వస్తున్నట్టు అనిపించింది ట్రైలర్ చూస్తుంటే. సో ఏం చెప్తారు? లేదు, జనాలకు ప్రేమించే దెయ్యాలను పరిచయం చేస్తున్నాం, ప్రేమతో దెయ్యాలను పరిచయం చేస్తున్నాం. ఓకే, అందుకు ఆ వ్యాలంటైన్స్ డే కూడా ఉపయోగపడుతుంది. ఓకే, అయితే మొత్తానికి చూసుకుంటే పవర్ ప్యాక్డ్ అనే చెప్పాలి. అందరూ కనిపిస్తున్నారు ఒకే చోట. అండ్ ధన్య బాలకృష్ణ గారు నిజంగా భయపెట్టించారు. కొన్ని షార్ట్స్లో అయితే గట్టిగా అరవడము. అసలు నిజంగా ఎలా అనిపించింది ఫస్ట్ స్టోరీ మీ దగ్గరకు వచ్చినప్పుడు? వాట్ వాజ్ యువర్ థాట్? అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే హారర్ సినిమాలో రాజుగారి గది అనే సినిమా చేశాను, కానీ అందులో హారర్ ఎలిమెంట్స్ నాకు లేవు. సో ఫస్ట్ టైం ఇది నాకు వచ్చినందుకు ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్. అంటే ఆయన ఎలా అనుకొని నన్ను ఊహించుకున్నారో తెలీదు, ఈ అమ్మాయి దీనికి సెట్ అవుతుందని. కానీ కొంచెం ఈ దయ్యం మనకి పట్టుకున్న ఇన్సిడెంట్స్ అంతా కొంచెం ఛాలెంజింగ్గా ఉండి, నా పర్ఫార్మెన్స్కి, యాక్టింగ్కి ఇంకా ఎక్కువ స్కోప్ ఉంటుంది. జనాల్ని భయపెట్టించే ఇన్సిడెంట్స్ అంతా చాలా బాగుంటుంది. మనకు కూడా ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని చేద్దాము, ఇంకా ఈ అమ్మాయిని ఇలా కూడా చూడొచ్చు అనే ఒక దృష్టిలో మారిపోతుందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అదే ఒక ఆర్టిస్ట్కి ఒక పెద్ద ప్లస్ అవుతుంది. మమ్మల్ని వేరే లెన్స్లో కూడా చూస్తున్నారు, ఒకేలాగా చూడట్లేదని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా థ్యాంక్ఫుల్ టు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ సార్. అండ్ బోత్ ఆఫ్ యూ సార్ అండ్ ఎస్తేర్ గారు, అంటే హిట్ ఫ్లాప్స్తో సంబంధం లేకుండా కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్తో మీరు ప్రేక్షకుల దగ్గరికి వస్తున్నారు. అండ్ జనాల్లో కూడా మీ రీచ్ అంతవరకు వెళ్తోంది. సో ఈ సినిమా వరకు వస్తే అమరావతికి ఆహ్వానం అనేది, సో మీకు ఎంతవరకు కనెక్ట్ అయ్యి ఉంది? అండ్ ఎలా ఈ స్టోరీని మీరు అంటే టు ద ఆడియన్స్ వాళ్ళకి చెప్పాలి అని అంటే మీ ఇద్దరి మాటల్లో ఏం చెప్తారు? ఐ థింక్ జనాలు ఈ మధ్య మీరు చెప్పినట్టు హిట్స్ ఫ్లాప్స్ అనేది ఈజ్ రెలెవెంట్. కొన్ని సినిమాలు థియేటర్ ఈ మధ్య కాలంలో థియేటర్స్లో ఎక్కువ సక్సెస్ అనేది చూడట్లేదు. టు బీ ఫ్రాంక్, ఏ పెద్ద బ్యానర్, ఏ పెద్ద హీరో, ఏ పెద్ద హీరోయిన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, థియేటర్స్ ఆర్ నాట్ రియలీ సంథింగ్ పీపుల్. ఇప్పుడు అందరూ వెయిట్ చేసేది ఓటీటీ కోసం. బట్ అల్టిమేట్లీ సినిమా అనే మీడియం ఇస్ యాక్చువల్లీ థియేటర్స్ మీడియం. సినిమాని ఇప్పుడు అది కూడా హారర్ లేదా ఎనీ ఒక మంచి నరేషన్ చెప్పాలంటే ఆడియో విజువల్ ట్రీట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సినిమా. సో మీరు ఇయర్ ఫోన్స్ వేసుకుని ఇలా చిన్న స్క్రీన్లో చూడటం ఇస్ నాట్ రియల్లీ సినిమా. అది ఇప్పుడు ఇవాల్వ్ అయ్యి అలా అయిపోయింది. బట్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో అలా కూర్చుని ఒక సోషల్ కాన్సెప్ట్ సినిమా. సో ఒక 500 పీపుల్ 400 పీపుల్ కూర్చుని, సో అలా మనం ఎప్పుడు సినిమా స్టోరీ రాసేటప్పుడు ఎప్పుడు ఒక ఫోన్లో కూర్చుని చూడడానికి రాయడమే కాదు. సో అలాంటి సినిమా ఈ అమరావతికి ఆహ్వానం. ఎందుకంటే ఇది కూడా ఒక క్రౌడ్తో, కేకలతో, రియాక్షన్స్తో కలిసి ఎక్స్పీరియన్స్ చేసే ఒక ప్రాజెక్ట్ అయి ఉంది. బికాస్ దర్ ఇస్ గుడ్ సౌండ్, ఎస్పెషల్లీ ఇప్పుడు ట్రైలర్స్ అవన్నీ మనం కలిసి చూసేటప్పుడు కూడా సౌండ్ అరేంజ్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. సో విజువల్ ఎఫెక్ట్స్ అయి ఉండొచ్చు, ఆడియో ఎఫెక్ట్స్ అయి ఉండొచ్చు, ఈ సినిమాకున్న ఒక స్ట్రాంగ్ స్క్రిప్ట్, పర్ఫార్మెన్సెస్, టెక్నికల్ ఆస్పెక్ట్స్, బీట్ గుడ్ డిఓపి, గుడ్ ఎడిటర్, గుడ్ మ్యూజిక్ డైరెక్టర్. సో ఒక ఓవరాల్గా హోల్సమ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగే పొటెన్షియల్ ఉన్న సినిమా అమరావతికి ఆహ్వానం. సో నాకు అందుకే స్వింగ్లో ఒక్కరే కూర్చొని ఎంత హైట్కి కూడా తోసేయచ్చు స్వింగ్ని, అండ్ థ్రిల్ ఒక రేంజ్కి ఎక్స్పీరియన్స్ చేస్తారు. బట్ ఒక రోలర్ కోస్టర్లో అంతమంది కలిసి కూర్చొని అందరూ అరుచుకుంటూ ట్రావెల్ అవుతుంటే వచ్చే రష్ ఉంది కదా, అడ్రినలిన్ రష్ అయి ఉండొచ్చు. సో ఆ ఎఫెక్ట్ మీకు సినిమాలో కూర్చొని ఎక్స్పీరియన్స్ అయ్యేటప్పుడు, ఎస్పెషల్లీ ఇలాంటి జానర్ కలిసి ఎంజాయ్ చేసేటప్పుడు మీకు ఒక మంచి ఫీల్ వస్తుంది. సో ఇలాంటి సినిమా
సినిమాలో నాకు ఒక రోల్ ఉండటం, ఇలాంటి క్యారెక్టర్ నేను చేయగలగటం నాకు ఆఫర్ చేసినందుకు, అండ్ ఈ సినిమా నేను షూట్ చేసేటప్పుడు నాకు అయిన ఎక్స్పీరియన్స్, ఇవన్నీ చూస్తే డెఫినెట్లీ అమరావతికి ఆహ్వానం పర్సనలీ ఈజ్ అ వెరీ క్లోజ్ టు హార్ట్ ప్రాజెక్ట్. అండ్ ఐ థింక్ ప్రొఫెషనల్లీ యాజ్ అ టీమ్ ఆల్సో వీ ఆల్ ఆర్ వెరీ హ్యాపీ దట్ ఇంత ఒక మంచి కాంబినేషన్ కలిసి రావడం కూడా ఒక లక్కే. అండ్ ఇలాంటి ఒక మంచి డేట్లో మళ్ళీ 13th February, Friday the 13th is actually a odd number, is very good for a horror film. So మళ్ళీ to have back-to-back holidays soon after the release. So అన్ని రకాలుగా అలా కలిసి వస్తూ ఉంది. So we are with good hopes, good positive attitude towards the film and looking forward. ఎప్పుడు ఒకసారి 13th వస్తుందో, ఎప్పుడు ఒకసారి జనాలు థియేటర్కి వచ్చి చూసి సినిమా గురించి ఏమంటారు అనేది వినడానికి, తెలుసుకోవడానికి చాలా ఎక్సైటెడ్ అండ్ నర్వస్గా ఉన్నాం. సార్ మీరు ఇద్దరు కలిపి చెప్పేసింది సార్ అది నేను కూడా కాదు సార్, అంటే అది ఎస్తేర్ గారి పర్స్పెక్టివ్, తను ఏమనుకుంటున్నారో సినిమా గురించి అండ్ థియేటర్స్ గురించి ఏమనుకుంటున్నారో అది దట్స్ హర్ పర్స్పెక్టివ్. మీ పర్స్పెక్టివ్ ఏంటి? బేసికల్గా అప్పుడు నేను ఇందాక కూడా చెప్తున్నాను, ఒక పెద్ద సినిమాలను హిట్ చేయాలంటే మేము కంటెంట్తోనే కొట్టాలి కదా, అంత ఖర్చులు పెట్టలేము. ఎంత ఖర్చు పెట్టినా కథ అర్థం కావాలి. ఒక్కోసారి 200-300 కోట్లు పెట్టి సినిమా తీస్తారు, మనకు కూడా పాపం అనిపిస్తుంది. ఏంటి చెప్పాడు కథ అర్థం కావట్లేదు అంటారు. కథ అర్థం కాకపోతే ఎంత పెద్ద సినిమా అయినా ఒకటే. కథ చెప్పడం, కథ చెప్పింది స్క్రీన్ మీద పైకి ప్రజెంట్ చేయాలి. కథ నీట్గా నేను కాపీ చూసుకున్నాను కాబట్టి చెప్తున్నాను, కథ నీట్గా ఉంటుంది. ఎట్ టైమ్స్ ఎక్కడ థ్రిల్ రావాలి, ఎక్కడ చిల్ రావాలి, వేరు కిల్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అయితే విల్ హిట్ దిస్ టైమ్ అని ఒక ప్లాన్. ఆల్ ది బెస్ట్ సార్ దానికి. అయితే సార్ యాక్చువల్గా జీవికే గారు ట్రైలర్ చూస్తుంటే హారర్ ఎలిమెంట్స్తో పాటు కామెడీ కూడా, అదే అసలు నిజంగా చెప్పాలంటే అమరావతికి ఆహ్వానం అనే టైటిల్ జస్టిఫై చేస్తుందా సినిమాకి అనేది నా ఫస్ట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైలాగ్ ఒకటి ఉంది, పాదయాత్ర, పాదాలతో నడిచే యాత్ర. నిజంగానే అంటే అదొక డేర్ స్టెప్ అనే చెప్పాలి. జస్ట్ బికాస్ ఇప్పుడున్న సోషల్ మీడియా ట్రెండింగ్స్లో ఏది మనం పాజిటివ్ పర్స్పెక్టివ్లో తీసుకెళ్తున్నా కూడా దాన్ని ఎంత ట్రోల్ చేయాలో, ఎంత నెగటివ్ చేయాలో చేస్తున్నారు. సో ఈ టైంలో హ్యాట్స్ ఆఫ్ టు యువర్ గట్స్, అమరావతికి ఆహ్వానం అనే టైటిల్ చూస్ చేసుకోవడం, దానికి తోడు సినిమా ట్రైలర్ కట్లోనే ఆ డైలాగ్ పెట్టడం. సో యాక్చువల్లీ ఆ డైలాగ్ ఎందుకు అక్కడ పెట్టారు అండ్ సినిమా టైటిల్ గురించి కొంచెం. ఫస్ట్ మీ ఫ్లో బాగుంది, క్వశ్చన్ ఇంత అంతగా చెప్పొచ్చు అని చెప్పారు. మీకు అర్థం అవ్వాలి కదా, నేను క్లారిటీతో అడుగుతున్నాను. అయితే మీ ఎక్కడికో టైటిల్ విషయం కావచ్చు, డైలాగ్ విషయంలో మేము ఏ విధంగా టార్గెట్ చేద్దామని కానీ దాన్ని ఎక్కడ వాడుకుందాని ఉద్దేశంతో కాదు. కథకి యాప్ట్గా ఉంది టైటిల్ పెట్టుకున్నాం అంతే. ఆ డైలాగ్ ఆ క్యారెక్టర్కి అక్కడ ఫిట్ అయింది అంతే, అంతేగాని ఎవరైనా వాడారని కాదు. అది కూడా పబ్లిక్ డొమైన్లో తీసుకున్నాం. వాళ్ళు ఎక్కడ పర్సనల్గా అక్కడ 4 doors మీద కూర్చుంది ఏం కాదు, అది పబ్లిక్ డొమైన్లో దొరికిన సోర్స్నే వాడుకున్నాం కనుక ఎవరైనా కిడ్సే చేయడమో, లేదంటే ఎవరైనా టార్గెట్ చేయడమో, లేదా ఇంకెవరిని ఇంకా ఉద్దేశంతో చూసేందుకు జనాలను పోర్ట్రేట్ చేయటమో అది మా ఉద్దేశమే కాదు. ప్యూర్లీ నేను చెప్పినట్టు ట్రైలర్లో కామెడీ ఉంది, మంచి ఎమోషన్స్ ఉన్నాయి, యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఉంది, ఆ స్ట్రెంత్ కనిపిస్తుంది. ప్రతి యాక్టర్కి మంచి సోర్స్ దొరికితేనే వాళ్ళు పర్ఫామ్ చేయగలుగుతారు. అలాంటి ఒక ప్లేస్మెంట్ దొరుకుతుంది. ఆడియన్స్కి ఫుల్ మీల్స్ లాగా, అంటే జనం సినిమా చూడడానికి వచ్చినప్పుడు చక్కని సినిమా చూస్తున్నారు. అది కుటుంబ సమేతంగా రావచ్చు. ఎక్కడ వర్బుల్గా కానీ విజువల్ కానీ ఇటువంటి ఒక అడల్ట్ కంటెంట్ ఎక్కడ మేము ఇవ్వలేదు, ఒక చిన్న షార్ట్లో కూడా లేదు. ఎగ్జాక్ట్లీ. నేను యాక్చువల్లీ నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, హారర్ మూవీస్ అంటేనే ఫస్ట్ మనం ఏ జానర్ ఏ లాంగ్వేజెస్లో చూసుకున్నా హారర్ కంటెంట్ వస్తుందంటే అడల్ట్ కంటెంట్ చాలా ఎక్కువ మిక్స్ చేసి ఉంటుంది అందులో. సో ఈ సినిమాలో అదేమైనా ఉండబోతుందా, మేము ఏమైనా చూడబోతున్నామా అనేది దట్ వాజ్ మై నెక్స్ట్ క్వశ్చన్. సో దానికి మీరు ఇప్పటిదాకా శివగారి గత సినిమాల్లో కానీ, ఇస్తర్ గారి సినిమాలో కానీ, ధన్య గారి సినిమాలో కానీ, అలా ఎవరి సినిమాలో కూడా అటువంటి అడల్ట్ కంటెంట్ ఎక్కడ లేదు. అంటే కేవలం మన మైండ్ సెట్లో ఏముందంటే ఒక ప్రాపర్ సినిమాని తీద్దాం, ప్రొఫెషనల్గా తీద్దాం, సినిమాటిక్గా కట్ చేద్దాం, జనం దాన్ని ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఇచ్చే 2.5 hours టైంని మనం ప్రొడక్టివ్గా వాడుకొని ఒక బెస్ట్ డెలివరీ ఇద్దాం ఉద్దేశంతో బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాం. సో మేము చూసుకున్నాం కనుక ఓయా మేము ఫ్యామిలీస్తోనే వెళ్ళి చూసాం. సో మేము ఎంజాయ్ చేయగలిగాం. మేము ఒక ఆడియన్స్లో ఒకరే కదా, సో ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. అందుకని ఎక్కడ వర్బుల్గా కానీ విజువల్ కానీ ఎటువంటి అడలు కానీ లేదు. ఫ్యామిలీతో రావచ్చు, ఫ్రెండ్స్తో రావచ్చు, అందరూ కలిసి రావచ్చు. అయితే చాలా వేరియేషన్స్. టీజర్ కట్లో చూస్తే మీరు ఎస్తేర్ గారు ఒక సాంగ్ ఒకటి వస్తుంది, చాలా ఒక హోమ్ మేకర్, ఒక మదరీవుడ్
ఆ టైప్లో కనిపించింది. ట్రైలర్ వచ్చేసరికి కంప్లీట్లీ ట్రాన్స్ఫర్మేషన్ మీలో. నిజంగానే అంటే మీ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని అర్థమైంది. అండ్ ధన్య గారి క్యారెక్టర్ అండ్ మోర్ ఓవర్ సుప్రీత గారు, అంటే తను ఆల్రెడీ ఒక సినిమా చేస్తున్నా కూడా దిస్ ఈస్ హర్ డెబ్యూటెంట్ అనే చెప్పొచ్చు. ఈ సినిమాతో తను డెబ్యూ చేస్తుందనే చెప్పొచ్చు. సో ఈ క్యారెక్టర్స్ని రాసుకున్నప్పుడు వీళ్ళని చూస్ చేసుకోవాలి అనుకునే చాయిస్ మీదేనా, లేకపోతే ఎలా జరిగింది? అంటే ప్రతి క్యారెక్టర్లో కూడా డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి. మన మనుషుల్లో కూడాను అన్నీ ఒక క్వాలిటీ చెప్పలేం. ఒక్కొక్క సందర్భంలో ఒక క్వాలిటీ బయటకు వస్తుంటుంది. సమ్ టైమ్స్ విలనిజం కనిపించవచ్చు, సమ్ టైమ్స్ హీరోయిజం కనిపించవచ్చు, మెన్ ఆర్ ఉమెన్లో. సో ఆ విధంగా మన క్యారెక్టర్లో కూడా సిచ్యువేషన్, సందర్భం ఏం డిమాండ్ చేస్తుందో దానికి తగ్గ రెస్పాండ్ అయ్యే క్యారెక్టర్ లాగా మనం డిజైన్ చేసుకెళ్ళాం. నేను అనుకున్నప్పుడే ఇస్తర్ గారు అయితే బాగుంటుంది, ఆమె ఇప్పటిదాకా చేయలేదు అనుకున్నాం. అలాగే ధన్య బాలకృష్ణ గారు ఇప్పుడు సాఫ్ట్గా, క్యూట్గా, సెన్సిబుల్గా ఉన్న క్యారెక్టర్స్ చేస్తున్నారు కదా. సీరియస్లీ అలాగే కనిపిస్తారు తను. సో అలా కాకుండా ఇందులో కూడా ఒక హోమ్ మేకర్గా ఉంటారు. ఉంటూనే అన్ని డైమెన్షన్స్ని ఇవ్వగలిగే ఛాన్స్. అలా శివగారు గారండి. శివగారు గతంలో చేసిన సినిమాలు నేను చూశాను కనుక ఇప్పటిదాకా చెయ్యని క్యారెక్టర్కి ఆయన పర్సనాలిటీ, బాడీ లాంగ్వేజ్, బిహేవియర్, మైండ్ సెట్తో సహా ఒక ఆర్టిస్ట్లో ఏ రకమైన ఐడియాలజీ ఉంటుందో అటువంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు వాళ్ళు తెలియకుండానే వాళ్ళు ఓన్ చేసేసుకుంటారు. వాళ్ళ చేతి వేలు కూడా వర్క్ చేస్తాయి. కారణం ఏంటంటే వాళ్ళు తెలియకుండా వాళ్ళకి ఎక్కడో రిఫ్లెక్ట్ అవుతుంటారు కదా. అట్లా మీ సుప్రీత గారిని చూస్తే ఆమె జెన్యున్గా తన లైఫ్లో ఏ రకం బిహేవియర్ ఉంటుందో ఆ క్యారెక్టరేషన్ కూడా అలాగే ఉంటుంది. అల్లరిగా, చక్కగా అలా. అంటే ఎస్తేర్ గారు ఆల్రెడీ అన్ యాక్టర్, ధన్య గారు ఆల్రెడీ అన్ యాక్టర్, సార్ ఆల్రెడీ అన్ యాక్టర్. సో ఇలా వీళ్ళందరిపైన ఒక ఇమేజ్ అయితే ఉంటుంది. సో వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు వాళ్ళని చూస్ చేసుకున్నారని అయితే తెలుస్తుంది. బట్ సుప్రీత గారి విషయానికి వచ్చేసరికి ఇంకా తను అసలు ఎలా యాక్ట్ చేస్తారనేది కూడా తెలీదు. సో తనని చూస్ చేసుకోవడానికి రీజన్ అంటే రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఆడిషన్ తీసుకొని చేసేది ఒక సెలక్షన్ ఆఫ్ కైండ్ ఆఫ్ జోనర్ అది. ఇంకోటి ఒక వ్యక్తిని చూస్తున్నప్పుడే మనకు ఒక రకమైన ఒక ఇంప్రెషన్ క్యారీ అవుతుంది ఎవరికైనా సరే. సో సుప్రీతని చూస్తేనే అందరికీ అనుకుంటాం సరదాగా సాగిపోయే జీవితంలో ఉంటుంది అమ్మాయి, జోవెల్గా ఉంటుంది, అందరం కలుపుకుపోద్ది, అందరితో సెన్సిబుల్గా ఉంటుందని అర్థమైపోతుంది. ఆమె ఉండే బిహేవియర్ తగ్గట్టుగానే ఆ క్యారెక్టర్స్ ఉంది కనుక ఆమెనే అప్రోచ్ అయితే కరెక్ట్గా ఫిట్ అవుతుంది అని నేను అడగటం, ఆమె కూడా ఒప్పుకోవడం. ఆమె కూడా ఒక యాక్టర్స్ డాటర్ కనుక ప్రొఫెషనల్గా బిహేవ్ చేయాలో తెలుసు, ఆ క్యారెక్టర్ని ఎలా పిక్ చేసుకోవాలో తెలుసు, దానికి తగ్గట్టుగా ఫిట్ అయింది. దాట్స్ ఓకే. అండ్ ధన్య గారు ఆల్రెడీ ఇప్పటి వరకు అంటే రాజు గారి గది చేశారు, కాకపోతే అందులో భయపడే క్యారెక్టర్. అవునవును. కానీ ఇందులో కంప్లీట్గా మిమ్మల్ని చూస్తుంటే భయపెట్టిస్తున్నారు. నిజంగానే మీ కళ్ళు చాలా పెద్దవి, మంచి బ్రైట్ ఫీచర్స్ ఉంటాయి కాబట్టి సో నిజంగానే మిమ్మల్ని చూసి ఆ లాస్ట్ సీన్లో మీరు అరుస్తుంటే ఆ అరుపులు నిజంగానే అంటే ఇది ఫుల్గా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా. సో ఫస్ట్ స్టోరీ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏదైనా సస్పెక్ట్ చేశారా, అంటే వై మీ అన్నట్టు అనిపించిందా? యాజ్ అన్ యాక్ట్రెస్గా ఏ రోల్ వచ్చినా ఛాలెంజింగ్గా తీసుకొని చెయ్యాలి అనే ఇది మనకు ఉంటుంది యాజ్ అన్ యాక్ట్రెస్, బీయింగ్ అన్ యాక్ట్రెస్. సో ఇప్పటి వరకు మీరు చేసిన అన్ని క్యారెక్టర్స్లో ఈ క్యారెక్టర్ మిమ్మల్ని ఎంతవరకు సాటిస్ఫై చేసింది అని అనుకుంటున్నారు? చాలా 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 హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ టు డూ దిస్ రోల్ అండి. ఎందుకంటే ఒక హారర్ సినిమా చేసినప్పుడు ఇట్స్ నాట్ జస్ట్ మెంటల్లీ ప్రిపేర్డ్ అవ్వడం అలా క్యారెక్టర్కి డైలాగ్ ఎలా డెలివర్ చేయాలో, ఇది ఫిజికలీ డిమాండింగ్ ఒక క్యారెక్టర్. ఫిజికల్గా అరవడం, ఫిజికల్గా అలా మూవ్ అవుతూ ఉండడం, చాలా ఫిజికల్ లేబర్ ఇది. తనకి సడన్గా వాళ్ళకి దయ్యం పట్టినప్పుడు స్ట్రెంగ్త్ వస్తుంది, వాళ్ళు అరుస్తూ ఉంటారు, కొడుతూ ఉంటారు, రకరకాలుగా చేస్తూ ఉంటారు, చాలా అంటే చాలా నీరసం వస్తుంది ఇది. సో ఇలాంటి ఒక ఇది కానీ జనాలకి వెళ్తే మాత్రం దాని ఎఫెక్ట్ వేరేలాగా ఉంటుంది, వాళ్ళతో ఎప్పుడూ ఉండిపోద్ది. ఇప్పుడు హారర్ సినిమా హిట్ అయితే మాత్రం ఇప్పటి వరకు రాజుగారి గది గురించి మాట్లాడుకుంటున్నారు, తమిళ్లో అయితే కాంచనా గురించి. ఇదంతా కల్ట్ ఫిల్మ్ లాగా ఉండిపోయింది కదా. దానికి స్ట్రెంగ్తే అక్కడ ప్లే చేసిన దెయ్యాల క్యారెక్టర్స్. సో మన ఉన్న ఫిజికలీ మనకి ప్రతి ఒక్క బ్లడ్, స్వెట్, హార్డ్ వర్క్, లేబర్ అంతా ఇందులో వెళ్తుంది. ఫస్ట్ నాకు నరేషన్ ఇచ్చినప్పుడు ఇన్ని దయ్యాల ఎపిసోడ్స్ ఉంటుంది అని చెప్పలేదు ఆయన, ఇది ఉంటుందని. కానీ అక్కడికి వెళ్ళాక థ్యాంక్ఫుల్లీ బై మై లక్ ఆయన ఏదో చూసినట్టున్నారు, ఓకే అమ్మాయి చేయగలుగుతుంది అన్నట్టు. సో ఇంకా కొంచెం ఇది చేద్దాము, ఇక్కడ ఒక ఎపిసోడ్ లాంటివి చేద్దాము, కొంచెం ఇంప్రవైజ్ కూడా చేస్తారు మధ్యలో, ఇది ఇక్కడ చేద్దాము, బాగా వస్తుంది, మనం ఇంకా కొంచెం క్రేజీగా చేయండి, ఇంకో సైకోలాగా చేద్దాము, ఇంకా పిచ్చిలాగా పీక్స్కి తీసుకెళ్ళాలి, మనం వేరే సినిమాలాగా ఉండకూడదు అని చెప్పడం. ఇదంతా ఒక ఆర్టిస్ట్కి ఏమవుతుందంటే, నన్ను ఇంత ట్యాప్ చేసి ఇంత
ఇంత ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, నాలో ఉన్న ఒక స్కిల్ని ఇంకా బయట తీసుకొస్తున్నారంటే నాకు చాలా హ్యాపీ. ఏ ఆర్టిస్ట్కైనా నేను అదే చెప్పాను, ఆకలితో ఉన్న సింహం లాగా ఉంటారు ఆర్టిస్ట్. ఎప్పుడైతే మాంసం పెడతారో అది కొరికేసుకొని తినడమేమో, విల్ వెయిట్ ఫర్ దట్. వీఆర్ ఆల్వేస్ హంగ్రీ. ఏ యాక్టర్కైనా మీరు అనుకోవచ్చు ఈ యాక్టర్ ఏంటి ఏం పెద్దగా చేయట్లేదు, రాలేదు కాబట్టి చేయలేదు, కానీ ఎవరికైతే వస్తే వాళ్ళు వదలరు. బికాజ్ అందరూ ఇక్కడ ఒక కసి ఒక ప్యాషన్తోనే వస్తారు యాక్టర్ అవ్వడానికి. సో అలా ఇది నాకు మాంసం దొరికింది అని చెప్పొచ్చు. చాలా మంచి ఆన్సర్. అయితే ఆమె వెజిటేరియన్. ఆయన ఇలాంటి అదే సార్, మీరు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారో క్యారెక్టర్ అనేది అర్థమైపోతుంది. అయితే ధన్య, కమింగ్ టు యూ, అంటే మీరు అసలు ఖాళీగా లేకుండా అటు తమిళ్లోను ఇటు తెలుగులోను సినిమాలు చేస్తూనే వస్తున్నారు. కన్నడలో కూడా మలయాళం చేశాను, మొన్న సల్మాన్ ఖాన్ గారితో సికందర్ కూడా చేశాను. ఓ సీరియస్గా బాలీవుడ్ వరకు వెళ్ళారు, చేస్తున్నారు, సినిమాలు చేస్తూనే ఉన్నారు. కాకపోతే బీయింగ్ తెలుగు గర్ల్ అంటే ఇప్పుడు అంటే మీరు తెలుగు చాలా బాగా మాట్లాడగలుగుతారు అండ్ యు ఆర్ ఆల్రెడీ ప్రూవ్డ్, యు ఆర్ ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్. కానీ ఎక్కడో కొంచెం ఒక ఇది వస్తుంది, ఎక్కువగా లైమ్ లైట్లోకి రాలేకపోతున్నారు, సక్సెస్ అనేది ఎక్కడో కొంచెం తక్కువ రేట్లోనే ఉంది అనేది మీకు అనిపించిందా? ఒకవేళ అనిపిస్తే వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? అంటే చిన్నప్పుడు అనిపించేది పెద్ద 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 సినిమాలు పెద్ద హిట్ అయితే ఏ లిస్టర్స్ అని యాక్టర్స్ ఉంటారు, ఇది ఇది వీళ్ళ బ్రాకెట్లో రావాలి అనేది చిన్నప్పుడు చాలా ఉండే. మిమ్మల్ని క్వశ్చన్ అడగటానికి రీజన్ కూడా యూ ఈవెన్ షేర్డ్ స్క్రీన్ విత్ మహేష్ బాబు గారు బ్రహ్మోత్సవంలో కూడా మిమ్మల్ని చూసాం. సో ఆ టైంలోనే మిమ్మల్ని స్క్రీన్లో చూసినప్పుడు యూ విల్ రీచ్ హైట్స్ అనేది అందరికీ యాజ్ అ తెలుగు ఆడియన్గా అందరికీ ఉండింది. బట్ ఎక్కడో సమ్ ది కనెక్షన్ అనేది ఇదైంది. సో రీచింగ్ హైట్ అనేది ఇస్ వెరీ సబ్జెక్టివ్. ఇప్పుడు మీకు రీచింగ్ హైట్ అనేది ఒక టాప్ స్టార్స్తో హీరోయిన్ అవ్వడం, నాకు రీచింగ్ హైట్స్ అనేది ఇప్పుడు నేను ఎక్కడున్నానో నాకు అది రీచింగ్ హైట్స్. నాకు నేను పుట్టి పెరిగింది ఒక ట్రెడిషనల్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. అక్కడ ఇది చాలా ఫైట్ చేసుకొని ఒక యాక్టర్గా ఉండాలి నా ప్యాషన్తో ఫిల్మ్ మేకింగ్ చదివి బయటకు వచ్చి రకరకాలుగా ఆడిషన్స్ చేస్తూ 200 మంది 300 మందితో ఆడిషన్స్ చేస్తూ ఎక్కడో ఒక చిన్న డోర్ ఓపెన్ అయింది. యాడ్స్ చేశాను, యాడ్స్ నుంచి చిన్న క్యారెక్టర్స్ చేస్తూ వస్తాను తమిళ్లో, మళ్ళీ కన్నడలో చేశాను, మలయాళం చేశాను, ఇది తెలుగులో చేస్తూ వచ్చి ఇప్పుడు లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి హీరోయిన్గా చేస్తూ కొన్ని సినిమాలో నేనే ఒక ఫీమేల్ లీడ్గా వచ్చి నేను ఈరోజు ఇక్కడ పోస్టర్ మీద ఉన్నాను. దిస్ ఇస్ మై సక్సెస్ స్టోరీ, దిస్ ఇస్ హైట్స్ కదా, అంతే. దిస్ ఇస్ మై సక్సెస్ స్టోరీ. సో మీరు అనుకున్న ఒక ఇది ఏదైతే ఉందో అది మీ వర్కే, నా వర్క్ కాదు. అంటే ఐ కన్క్లూడ్ దిస్ ఎందుకు అని అంటే మిమ్మల్ని రికగ్నైజ్ చేసి యాజ్ అ ఆడియన్గా ఎస్ దిస్ గర్ల్, మేము ఈ అమ్మాయిని ఇక్కడ చూడాలనుకుంటున్నాము, దిస్ గర్ల్ గెట్ సో మెనీ మోర్ ఆపర్చునిటీస్ అని అనుకున్నది అంతగా అవ్వలేదేమో. అదే మేబీ ఐ హ్యావ్ మై ఓన్ రిస్ట్రిక్షన్స్. నాకు ఎక్కువ గ్లామర్ అంటే నేను కొంచెం లైక్ లిమిట్స్ నాకు ఉంది, చాలా ఉన్నాయి. నేను కొద్దిగా మా పేరెంట్స్ హ్యాపీగా ఉండాలి, నేను చేసిన క్యారెక్టర్స్ అంతా వాళ్ళ అప్రూవల్ తీసుకొని నేను చేస్తా. బికాస్ వాళ్ళే దేర్ మై ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను ఇక్కడ సినిమా చేసి ఎంత డబ్బులు సంపాదించినా నేను వెళ్ళి ఇంటికి వెళ్ళాలి, అమ్మ నాన్న లేక నేను ఉండలేను కదా. అంటే వాళ్ళు హ్యాపీగా ఉండాలి. వాళ్ళకి 100 మందిలు తెలుసు, వాళ్ళ ఈకో సిస్టమ్ చాలా పెద్దది. వాళ్ళకి ఎక్కడ ఎంబారెసింగ్గా ఉండకూడదు, వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది ఉండకూడదు. నన్ను అడిగితే పర్లేదు, వాళ్ళని అడిగితే వాళ్ళు ఎలా ఆన్సర్ చేస్తారు, అవి కొన్ని ఉన్నాయి. సో నాకు ఈ గ్లామర్ క్వశ్చన్ మీద కొన్ని లిమిటేషన్స్ నేనే పెట్టుకుంటా. నేను చేస్తున్న క్యారెక్టర్స్లో లిమిటేషన్స్ ఉన్నాయి నాది. సో ఇఫ్ నేనే నాకు లిమిటేషన్స్ పెట్టుకున్నప్పుడు నేను కంప్లైంట్ చేయలేను నాకు ఎందుకు ఇది రాలేదు. సో అలా గ్రో అవుతూ వస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎస్ఆర్ గారు, అంటే నిజంగానే వాట్ ఈస్ సక్సెస్ అకార్డింగ్ టు యూ అంటే ఏం చెప్తారు? అండ్ యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ యువర్ ఫిల్మ్స్ అని అంటే వాట్ ఈస్ యువర్ డెఫినేషన్, ఏం చెప్తారు? That's it, and I think I'll just like to add on to what she said, because we both are good friends. Our journeys have been, and she's just, I think, debuted 3 or 4 years before me. I came in later on. But the paths have been similar. Kalisi work chesi appudu kuda nenu vachi oka 2 years lope I have worked with her. So appudu nunchi mana journey chestune unnam, similar school of thought.
ఐ వుడ్ లైక్ టు యాడ్ దట్ సక్సెస్ ఈజ్ వన్ థింగ్. మనం ఎవరి సక్సెస్ ఆమె చెప్పినట్టు మన లోపల మనకు సక్సెస్ కూడా అనిపించి ఉండాలి. సో బీయింగ్ సక్సెస్ఫుల్ ఆన్ యువర్ ఓన్ టర్మ్స్ ఈజ్ వాట్ నేను దాన్ని చూస్తాను. అంటే నేను నాలో ఉన్న నా ఎథిక్స్ని, నా వాల్యూస్ని, నా సెట్ ఆఫ్ రూల్స్ని చంపి నేను బయట వాళ్ళకి ఎంత గొప్పగా వాళ్ళు ఎంత చప్పట్లు కొడుతుంటే కూడా నాకు తెలుసు కదా నేను ఏం చేసి దాన్ని సంపాదించుకున్నాను అనేది నాకు తెలుసుంటే, నేను నైట్ పడుకునేటప్పుడు కానీ, నేను మిర్రర్లో నన్ను నేను చూసేటప్పుడు కానీ, ఐ నో హౌ ఐ గాట్ దేర్. టుడే ఈవెన్ ఇఫ్ ఐఎమ్ హియర్, నేను ఎంతో ఆపర్చునిటీస్ కాదు వద్దు అని చెప్పి వదిలేసి ఉంటే కూడా ఎవరెంత ఏం చెప్పినా నాకు తెలుసు కదా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను ఈ చైర్లో ఎందుకు కూర్చున్నాను అనే దానికి ప్రతిదానికి ఆన్సర్ నా దగ్గర ఉంది. సో నాకు ఐ ఆల్వేస్ ఫీల్ ఏమంటారు రిగ్రెట్ అనేది ఎప్పుడు ఉండకూడదు. గిల్ట్ అండ్ రిగ్రెట్ అనే రెండు ఫీలింగ్స్ ఉన్నాయి కదా, దాంతో ఎక్కువ రోజులు బ్రతకలేము. ఇన్ని సంవత్సరాలు 2012-13కి వచ్చి కూడా ఇంకా మనం ఇఫ్ యూఆర్ స్టిల్ ఇన్ ద ఇండస్ట్రీ, స్టిల్ ట్రావెలింగ్ విత్ ద వెరీ గుడ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్సైడ్ ద ఇండస్ట్రీ, వెల్ విషర్స్, మనతో పాటు ఇంకా వర్క్ చేయాలని వెతుకుతుంటూ వస్తున్నారంటే సక్సెస్తో పాటు రెప్యుటేషన్ కూడా బిల్డ్ చేస్తూ వచ్చామనే దానికి అదే సాక్షి. ఆ రెప్యుటేషన్ బయట ఎవరో మనకి పరిచయం లేని వాళ్ళు మన గురించి ఏం ఆలోచించినా అది ఇట్ డజంట్ మ్యాటర్ టు అస్ బికాస్ వీ అండ్ పీపుల్ హూ వర్క్ విత్ అస్ ఎగ్జాక్ట్లీ నో హూ వీ ఆర్. సో ఐ థింక్ సక్సెస్ ఈస్ ఫర్ మీ రిలేటెడ్ టు రెప్యుటేషన్. నేను లేనప్పుడు నా వెనక కూడా అది ట్రావెల్ అవుతూ ఉండాలి, నా ముందు నేను వచ్చే ముందు అది ట్రావెల్ అవుతూ ఉండాలి. ఒక్కవేళ నేను ఒక 2 years సినిమా చేయకపోయినా, ఇప్పుడు నేను భీమవరం బుల్లోడు అయ్యాక మేబీ కొన్ని ఇయర్స్ గ్యాప్ అయినట్టు వచ్చింది. ఐ థింక్ ఐ డిడ్ జయ జానకి నాయక, దెన్ ఐ డిడ్ నాట్ రియలీ డూ ఎనీ బిగ్ ఫిల్మ్. అప్పుడు అక్కడిక్కడ 1-2 ఎంట్రీస్ చేశాను, బట్ వేరే లాంగ్వేజెస్లో చేయడం జరిగింది. బట్ అగైన్ వెన్ ఐ కేమ్ బ్యాక్, I had makers who wanted to work with me. I had industry welcoming me, media people. How did this happen? అంటే ఓన్లీ స్క్రీన్ మీద కనిపించడం, ఎవరో పక్కన నిలబడడం, ఎక్కడో ఒక ఆన్ స్క్రీన్ 2 hours హీరోయిన్ అవ్వడం కాదు. ఇట్ ఈస్ వాట్ పీపుల్ థింక్ ఆఫ్ యూ, యువర్ కలీగ్స్ థింక్ ఆఫ్ యూ ఆఫ్ స్క్రీన్ యాజ్ వెల్. సో ఆల్ దట్ కంబైన్డ్ ఇస్ సక్సెస్. సో ఎస్తర్ని యాజ్ అ హ్యూమన్గా ఏమనుకుంటారు అనేది కూడా సక్సెసే. సో ఆమె పెద్ద సినిమాలు చేస్తుంది కానీ అని చెప్పడానికి ఒక పారాగ్రాఫ్ 2 pages ఉంటే అది నేను సక్సెస్ ఉన్నట్టు కాదని నేను అనుకుంటాను. చాలా బాగా చెప్పారు మ్యామ్. అయితే ఫైనల్గా అమరావతికి ఆహ్వానం, దట్ వన్ కోర్ పాయింట్ ఆడియన్స్, ఎందుకంటే ఇప్పుడు ఓటీటీస్ వచ్చేసాయి అండ్ మోర్ ఓవర్ నిజంగా చెప్పుకుంటే థియేటర్స్లో సరిగ్గా ఆడని సినిమాలు కూడా ఓటీటీస్లోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో చాలా బాగా వెళ్తున్నాయి, చాలా బాగుంది, అరే ఈ సినిమా థియేటర్లో చూడాల్సింది అనే రిగ్రెట్ ఉంటుంది. సో అలా కాకుండా ఆడియన్స్ అమరావతికి ఆహ్వానం థియేటర్లో చూసి వన్ థింగ్ దెల్ హోల్డ్ టు దర్ హార్ట్ అని అంటే ఏం చెప్తారు? 4 of you will wind up this with that. ఆడియన్స్కి డెసిషన్ మేకింగ్ తీసుకునే అవకాశం ఉంది, ఆ స్ట్రెంగ్త్ ఉంది. వాళ్ళు ఏదో రివ్యూస్ చదివో పక్కోటి చెప్పాడనో ఫాలో అవ్వకుండా వాళ్ళు పోస్టర్ని చూసి, గ్లిమ్స్ చూసి, టీజర్ని చూసి, ట్రైలర్ని చూసినప్పుడు వాళ్ళకి ఒక జడ్జిమెంట్ దొరికేస్తుంది, వాళ్ళకి ఒక ఇంప్రెషన్ క్యారీ అవుతుంది. అదే ఇంప్రెషన్తో థియేటర్స్కి వస్తే వాళ్ళు అనుకుంది వాళ్ళకి దొరుకుతుంది, వాళ్ళు మంచి సినిమా చూసాను అనుభూతి వాళ్ళు పొందగలుగుతారు. సో మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, రివ్యూస్ నుంచో ఇంకో దాని నుంచి డిపెండ్ అవ్వకుండా మీ డెసిషన్ మీద మీరు డిపెండ్ అయ్యి ఈ సినిమాకి వచ్చి ఈ క్వాలిటీ టైంని ఎంజాయ్ చేయమని కోరుకుంటున్నాం. ఎస్ అండి, అంతే. అంటే ఇంకా ఓటీటీ కోసం వెయిట్ చేయకండి. ఓటీటీలో డెఫినెట్గా వస్తుంది, రిపీట్ వాచ్కి చూడొచ్చు. బట్ ఇలాంటి సినిమాలు, ఇలాంటి ఆర్ఆర్, ఇలాంటి విజువల్స్ ఉన్న సినిమాలు, ఎస్పెషల్లీ అమరావతికి ఆహ్వానం లాంటి సినిమా అయితే థియేటర్లోనే చూడాల్సిన సినిమా. తప్పకుండా సినిమా థియేటర్స్లోనే చూడండి అని చెప్తున్నాను. అది కూడా లక్కీలీ బ్యాక్ టు బ్యాక్ హాలిడేస్ కూడా వస్తున్నాయి. సో ఐ నో నవడేస్ ఇంకా నేను కూడా అంటే వాళ్ళ అండర్స్టాండింగ్, వెన్ ఐ ట్రై టు అండర్స్టాండ్ ది ఆడియన్స్, మేబీ బద్ధకం వస్తుంది, వచ్చేదే హాలిడే ఎక్కడ ట్రిప్కి వెళ్ళిపోదాం, దీనికన్నా అది చేద్దాం ఇది చేద్దాం అని అనిపిస్తుంది. దట్ ఎఫర్ట్ టు యాక్చువల్లీ డ్రెస్ అప్, గో టు ద మాల్ ఆర్ గో టు ద నియరెస్ట్ థియేటర్ అండ్ వాచ్, ఇప్పుడు కన్వీనియన్స్ హెస్ బికమ్ అవర్ ప్రయారిటీ. బట్ ఐ థింక్ ఒక హోల్సమ్ లైఫ్కి లేదా ఒక హోల్సమ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లివింగ్ యువర్ లైఫ్, వీ వర్క్ 9 to 5, వీ ఈట్ ఆన్ టైమ్, వీ డూ ఎవ్రీథింగ్. బట్ ఎంటర్టైన్మెంట్ అనే స్లాట్లో అది ఇన్స్టాల్మెంట్లో ఎంటర్టైన్ అవుతున్నాం మనం. వెన్ వీ వాచ్ ఇట్ ఆన్ ఫోన్ ఆర్ వెన్ వీ వాచ్ ఇట్ ఆన్ టీవీ, పాజ్ చేస్తున్నాం, వేరే వర్సెస్ ఇంకో లోకానికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తున్నాం. బట్ సినిమా ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ వేర్ అట్ వన్ షాట్ మీరు 2 hours చూసేటప్పుడు మీకు వచ్చే ఏమంటారు మొత్తం రీబూట్ అవుతారు, మీరు ఎంటర్టైన్ అవుతారు. మీరు అలాంటి ఎక్స్పీరియన్స్ ఓన్లీ థియేటర్లోనే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. సో ఈ సినిమాని మీరు అలాంటి ఒక
ఎంటర్టైన్మెంట్ కోసం మళ్ళీ ఇలాంటి ఒక మంచి 3-4 డేస్ హాలిడేస్ ఉన్న ఈ గ్యాప్లో డెఫినెట్లీ మీరు చూడండి. నా సినిమా అని చెప్పడం కాదు, నేను ఒప్పుకున్నదే ఆ రీజన్ కోసం కాబట్టి చెప్తున్నాను. అమరావతికి ఆహ్వానం Feb 13th మీ దగ్గర ఉన్న థియేటర్స్కి వెళ్ళి చూడండి అండ్ ఎంటర్టైన్ అవ్వండి. థ్యాంక్ యూ. మీరు ఇంత క్యూట్ గా చెప్తే ఆబ్వియస్లీ చూడకుండా ఉంటారా? అండ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ మొన్న బాహుబలి 1-2 ఇన్నేళ్ళ నుంచి వస్తున్నాం, 2 కలిపి ఒక ఎపిక్ చేశారు, దానికి కూడా వెళ్ళాము మనం, దానికి డబ్బులు వచ్చినాయి బాగానే. ఇప్పుడు ఇంతకాలం నుంచి మనసంతా నువ్వేం రిలీజ్ చేస్తున్నారు, థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం వస్తున్నారు. ఓన్లీ బికాస్ ఆఫ్ ద థియేటర్ ఎక్స్పీరియన్స్ అమరావతికి ఆహ్వానం, ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి చూడాలి అని ఆడియన్స్కి మా తరఫున కూడా చెప్తున్నాము. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ అండ్ సక్సెస్ మీట్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్.